హలో, నేను మిస్ ఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు హిందూ స్వామీజీల మీద కన్నుబడింది. ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి రాజకీయపరమైనటువంటి కోణం కానీ ఆర్థికపరమైనటువంటి కోణం కానీ ఉంటుంది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. తాజాగా విజయవాడకు వచ్చినటువంటి శృంగేరి శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని దాదాపు గంట పాటు ఆశ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఏం చర్చించుకొని ఉంటారు వాళ్ళిద్దరూ? కేవలం ఆశీస్సుల కోసమేనా, ఆశీర్వాదం కోసమేనా? దానికే అయితే గంట సేపు ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? పైగా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత బెంగళూరులో వారానికి 4 రోజులు లేదా 5 రోజులు ఉంటున్నారు. 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. అంటే వీక్ స్టార్టింగ్లో, స్టార్టింగ్లో 2 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం చలో బెంగళూరు, మళ్ళీ సోమవారం దాకా తాడేపల్లిలో కనిపించట్లా. ఇప్పుడు వీక్ స్టార్ట్లో ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇప్పుడు నేరుగా ఆయన వచ్చి తాడేపల్లి నుంచి విజయవాడలో ఉన్నటువంటి గాంధీ నగర్లో ఉన్నటువంటి శృంగేరి శారదాపీఠం జగద్గురు విధుశేఖర భారతీ స్వామి గారిని కలిశారు. గంట సేపు ఉన్నారు అని అంటే ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళిద్దరి మధ్య గంట పాటు ఏం చర్చ జరిగింది అంటే, తాను హిందువుని అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికా, లేదా ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్ ముద్ర ఉంది కాబట్టి ఆ క్రిస్టియన్ ముద్రని చెరిపేసుకునేటువంటి ప్రయత్నమా, లేదు శృంగేరి పీఠాధిపతితోటి ఆయనకి ఏమైనా వేరే అంశాల అవసరం ఉందా? ఇది చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే కానీ ఇతిమిద్దంగా ఫలాని కారణంతో ఆయన కలిశారని చెప్పి తెలియట్లా. కేవలం ఆశీస్సుల కోసం మాత్రమే ఆయన కలిశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తూ ఉన్నారు. బయట కూడా అదే టాక్ ఉంది. ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత విష్ణు, తర్వాత అవినాష్, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, గంట పాటు ఆయన శృంగేరి శారదాపీఠంలో ఉన్నారు. ఆయన కోసం ఒక శవం వచ్చింది ఆశ్రమానికి. ఇది పెద్ద ట్విస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు అనేది ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరచూ వినిపించేటువంటి ఒక విమర్శ. ఆయన ఏదో విశాఖ శారదాపీఠాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు శృంగేరి శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ స్వామిని పట్టుకొని ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి క్రమంలో శవం అక్కడికి వచ్చేసింది. శవం అక్కడికి రావడం అనేది ఒక పెద్ద చర్చ. అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అక్కడికి శవాన్ని తీసుకురావడం ఏంటి అనేది. వాస్తవంగా జరిగిందంటే శివనాగేశ్వరరావు అనే అతనికి రోడ్డు ప్రమాదం జరిగింది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చనిపోయారు. చనిపోయినటువంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రమం దగ్గర ఉన్నారని చెప్పి తెలిసి శృంగేరి ఆశ్రమానికి శవాన్ని తీసుకొచ్చారు. శవాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శవాన్ని చూపించాలి అనేది వాళ్ళ యొక్క ఊవాచ, అభిప్రాయం. ఎందుకు అనంటే, గుంటూరు ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా అందనందు కారణంగా ఇతను చనిపోయాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శవాన్ని తీసుకొచ్చాము అని చెప్పి ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఇది సెంటిమెంట్లో భాగంగా ఈ డ్రామా నడిపించారా, లేదా యాదృచ్ఛికంగానే ఈ సంఘటన జరిగిందా? రోడ్డు ప్రమాదంలో జరిగిపోతే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స సకాలంలో అందకపోతే జనరల్గా ఎవరన్నా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు, లేదా ఫోన్లో చెప్పొచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పొచ్చు. అసలు శవాన్నే డైరెక్ట్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అది కూడా తాడేపల్లికి కాదు, శృంగేరి పీఠంకి తీసుకొచ్చారు. శృంగేరి పీఠం దగ్గరికి తీసుకొచ్చి ఆ శవాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి, మాకు అక్కడ వైద్యం అందట్లేదు, దాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ శవాన్ని తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్ద హైలైట్ పాయింట్. ఇక్కడే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు మరో కోణం నుంచి
ఆలోచిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిని నమ్ముకున్నారు. వారాహి పూజలు చేస్తున్నారు. చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉన్నారు ఆయన. వారాహి అనేది చాలా పవర్ఫుల్. వారాహి అమ్మవారే పవన్ కళ్యాణ్ గారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన పవర్ఫుల్ లీడర్గా తయారు చేయడానికి కారణం కూడా వారాహి అమ్మవారు, వారాహి దీక్షలు, వారాహి పూజలు అనేది బాగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ వారాహికి ఉన్నటువంటి పవర్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనే దాని మీద బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అడిగి ఉంటారా? దాంట్లో భాగంగానే శృంగేరి శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి గారు ఆశీస్సులు పవర్ఫుల్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళారా? అందులో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా శవం కూడా రావడంతో ఈ శవం యొక్క సెంటిమెంట్ కూడా ఏంటి అంటే, వారాహిని అధిగమించాలంటే కనుక, వారాహి పవర్ని తగ్గించాలంటే కనుక ఇలాంటి శవాలను చూడటం, ఆశీర్వచనం తీసుకున్న తర్వాత శవాలను చూస్తే మంచిది అనేది ఎవరన్నా చెప్పారా? అందుకే ఇలా జరిగిందా, లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? ఇదే చర్చ జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా రకరకాల కోణాల నుంచి చర్చ జరుగుతుంది. దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదా సెలబ్రిటీలు కానీ, పొలిటీషియన్స్ కానీ ఏదైనా ఒక పని చేస్తే దాని వెనక అర్థం పరమార్థం చాలా ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు, ఆ 19 తర్వాత అంటే 24 ఫలితాల వరకు కూడా విశాఖ శారదాపీఠం శారదాపీఠ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్వరూపానందేంద్ర సరస్వతి, ఆయన అడుగుజాడల్లో నడిచారు. రాజగురువుగా ఆయన్ని భావించారు. ఆ విషయాన్ని స్వరూపానందే చెప్పారు. తన ఆత్మ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు స్వరూపానందేంద్ర సరస్వతి. స్మాత్మానందకి ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి సేవలోనే, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే, జగన్మోహన్ రెడ్డి గారి రాజగురువు మాదిరిగా స్వరూపానందేంద్ర వ్యవహరించారు. సగం క్యాబినెట్ స్వరూపానంద దగ్గరే ఉండేది. క్యాబినెట్ మొత్తం అక్కడికే వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక పనులు శారదాపీఠం విశాఖలో చేయించుకునేటువంటి వాళ్ళు. ఇదంతా మనం చూసాం. ఆయన రాజశ్యామల యాగం చేసిన కారణంగానే ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి గారే నమ్ముతూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తరచూ విశాఖ శారదాపీఠానికి వెళ్ళి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత స్వరూపానంద వైపు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు. అటువైపు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు పీఠాన్ని మార్చేశాడు. శృంగేరి శారదాపీఠం వైపు మళ్ళారు ఆయన. అంటే స్వరూపానంద ఇచ్చిన డైరెక్షన్లోనే కలిశారా? ఈ మధ్యకాలంలో స్వరూపానంద చెప్పింది ఏంటంటే, విశాఖపట్నాన్ని ఖాళీ చేస్తున్నాను, తెలంగాణలో హైదరాబాద్లో తన రాజశ్యామల పీఠం ఉంది, ఇంకా అక్కడికే మొత్తం మకాం మార్చేస్తాను తన పుట్టినరోజు దగ్గర నుంచి అని చెప్పి ఏదో అనౌన్స్ చేశారు 2-3 రోజుల క్రితం. అందుకే ఇప్పుడు శృంగేరి శారదాపీఠానికి అటాచ్ చేసింది స్వరూపానందేనా జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒక వర్షన్. సో ఏదైనా సరే అవసరం లేకుండా, వ్యూహం లేకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరు. మరి ఇప్పుడు శృంగేరి శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ స్వామిని కలిశారు అని అంటే ఏ కారణం అయి ఉంటుంది, బలమైన కారణం అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు వారాహి ఎక్కారు కాబట్టి, వారాహిని నమ్ముకున్నారు కాబట్టి, వారాహి వాహనం ఎక్కి దాన్ని ఆయన నడిపించారు. వారాహి వాహనం మీద వారాహి అమ్మవారి పూజలు చేశారు. దాంతో తిరుగులేని నాయకుడికి ఎదిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మార్గంలో నడుస్తున్నారా, లేదా హిందూ ఓట్ల పోలరైజేషన్ బలంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లను చీల్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు శృంగేరి పీఠాధిపతిని ఆశ్రయించారా? ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? అసలు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా శృంగేరి శారదాపీఠం అధిపతి జగద్గురువు అక్కడికి ఎందుకు వెళ్ళారు, జగద్గురువు దగ్గరికి? ఆ జగద్గురువు మరి ఎలా ఆశీస్సులు ఇచ్చారు అనే దాని మీద కూడా చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక క్రిస్టియన్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఎలా అందిస్తారు అనేది. సో కాబట్టి వీటన్నిటి మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.